మనం సాధారణంగా ప్లాస్టిక్ బాటిళ్లను వాడేసి పారేస్తుంటాం, కానీ కొందరు మాత్రం ఆ చెత్తనే తమ కలల సౌధంగా మార్చుకుంటున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లతో ఇళ్లను నిర్మించడం అనేది వినడానికి వింతగా ఉన్నా ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. మనం చెత్త అని పారేసి ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లు కట్టడం ఎప్పుడైనా చూసారా? ఒక వ్యక్తి ఏకంగా $50,000 ఖర్చు చేసి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించాడు. అవి దాచుకోవడానికి కాదు, తన కలల ఇల్లు నిర్మించుకోవడానికి. మొదటి పద్ధతిలో ప్లాస్టిక్ బాటిళ్లను అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి వాటిని ఇటుకల అచ్చుల్లో పోస్తారు. అవి చల్లారిన తర్వాత గట్టి ప్లాస్టిక్ ఇటుకలుగా మారుతాయి. వీటితో గోడలు కడితే అవి చాలా బలంగా మరియు అందంగా ఉంటాయి. నెల రోజుల కష్టం తర్వాత ఒక అద్భుతమైన చిన్నారి ఇల్లు సిద్ధమైంది. ఇంకొక వ్యక్తి మరింత సులభమైన పద్ధతిని పాటించాడు. ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుకను గట్టిగా నింపి వాటిని ఇటుకల్లో ఒకదానిపై ఒకటి పేర్చాడు. ఇక్కడ ఒకే ఒక కండిషన్, ఇసుకను చాలా గట్టిగా నింపాలి, లేదంటే గోడలు నిలబడవు. కిటికీలు తలుపుల కోసం ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఒక చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సిందే. గోడలు పూర్తయ్యాక పైన చెక్క ఫ్రేమ్ అమర్చి గడ్డితో కప్పు వేస్తారు. ఇలా నిర్మించిన ఇల్లు చూడటానికి చాలా వినూత్నంగా ఉండటమే కాకుండా పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.